ఇవాల్టి పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రరావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ఒకవైపు యుద్ధ ఉద్రిక్తత కొనసాగుతుంది బార్డర్లో. భారత్ ఏమో పౌరులకి కాదు, ఎక్కడైతే స్థావరాలు అటాక్కి ప్రయత్నిస్తున్నాయో అవే లక్ష్యంగా అండ్ ఎదురుదాడి చేస్తున్నాయో వాటి లక్ష్యంగా మాత్రం వెళ్తుంది. కానీ పాకిస్తాన్ దొంగ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ప్రార్థనా మందిరాలు కావచ్చు, సామాన్య జనావాసాల మీద డ్రోన్లతో అటాక్స్కి ట్రై చేస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? పాకిస్తాన్ అనేది మొదటి నుంచో చీడపుడు. అది వాళ్ళ ఆలోచన విధానం, ఇక్కడ మానవత్వం లేకపోతే ఒక యుద్ధం నీతి ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళు కావాల్సిందల్లా ఏంటంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి. ఆలోచనే ఉంటే ఈ ఉగ్రవాదాన్ని ఎట్లా ప్రోత్సహిస్తారు? వాళ్ళు విడిగా వచ్చేసి వ్యక్తులుగా లోనికి వచ్చేసేసి టూరిస్టుల్ని ఎలా చంపుతారు? అంటే వాళ్ళ మనసు అనేది ఎంతవరకు భారతదేశాన్ని ఒక విచ్ఛిన్నం చేయాలి, లేకపోతే ఒక విచ్చిత్తికి తీసుకురావాలనేది ఒక వాళ్ళ ఆలోచన. యుద్ధం ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంది. అది ఒక ఉద్రిక్తత కూడా కాదు, అది యుద్ధం జరుగుతూనే ఉంది. దీంట్లో భారతదేశం మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాలు అంగీకరించే విధంగానే అడుగులేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా ఎక్కడైతే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాల్సిన అవసరం ఒక భారతదేశానికి కాదు, ఏ దేశానికైనా అవసరం. అది ఉగ్రవాదం అనేది ఒక పాము లాంటిది. ఆఖరి తన పిల్లల్ని తానే తిన్నట్టుగా దశలో ఇతర దేశాల మీదనే, శత్రువుల మీదనే దాడి చేస్తుంది ఉగ్రవాదం. లేదు అనుకుంటే తన మీద తనే దాడి చేసుకుంటుంది ఆ దేశంలో ఉగ్రవాదం అనేది. ఆ రోజు బేనజర్ భుట్టో చనిపోయినా, ఇందిరాగాంధీ చనిపోయినా వీళ్ళందరూ ఉగ్రవాదానికి బలైపోయిన వాళ్ళే. ఇందిరాగాంధీ కూడా ఆ రోజు పంజాబ్లో మాన్ని ప్రోత్సహించేసి ఖలిస్తాన్ని ప్రోత్సహించేస్తే ఆ ఉద్యమానికి ఆమె బలైపోయింది. అంటే ఉగ్రవాదాన్ని ఎక్కడ ప్రోత్సహించినా ఆ ఉగ్రవాదం తిరిగి బలి తీసుకుంటుంది. కాబట్టి ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని అణచాలి. ఉగ్రవాదం మూలాల దగ్గర పోయి కూడా దాన్ని అణచాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని బలపరచదు, ఒక పాకిస్తాన్ తప్ప. మిగతా దేశాలను ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ కూడా చైనా ఏదో అండగా ఉంటుంది, చైనా వస్తుంది అని కూడా ఆలోచనలు చేశారు. కానీ ఉగ్రవాదం కాడికి వచ్చేసరికి ఏమవుతుంది? ప్రపంచ దేశాలతో ఏ దేశమైనా ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ ఉగ్రవాద లక్షణాలు ఆ ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. ప్రజలలో తిరుగుబాటు వస్తూ ఉంది. ప్రజలలో ఏంటిది ఇది అని ఒక ఆలోచన వస్తుంది తప్ప ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఉగ్రవాదులు చనిపోతే సైనిక వందనాలు, లేకపోతే సైనిక లాంఛనాలు ఇవన్నీ ఏంటి అన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా భారతదేశాన్ని ఒక టార్గెట్గా చేసుకోవాలనేది. ఇదే ఉగ్రవాద సంస్థల వ్యవస్థల మీదనే ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో అక్కడే భారతదేశం దాడి చేసిన తర్వాత, దాని సింధూరు వర్ణాన్ని పెట్టుకుని దాడి చేసిన తర్వాత దాని వరకే పరిమితమై ఉండాల్సి ఉండే. మేము కూడా ఉగ్రవాదాన్ని అణచివేస్తాము, లేకపోతే ఉగ్రవాదానికి మేము కూడా వ్యతిరేకమని చెప్పుకుంటే ఈ సమస్యలను వచ్చి ఉంటాయి కదా. లేదా ఈ ప్రపంచ దేశాలని వాళ్ళ భారతదేశాన్ని ఎందుకు సమర్థిస్తున్నాయంటే మనం కరెక్ట్ పాత్రలో పోతున్నాం కాబట్టి. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ ఏమైనా సరే భారతదేశాన్ని ఎదుర్కోగల స్థితిలో లేవు వాళ్ళకు. వాళ్ళు ఎంతవరకు డ్రోన్స్నో లేకపోతే చిన్న యుద్ధ నౌకల్లో ఏదో విమానాలను పంపిస్తున్నారు. వాళ్ళు దాన్ని అసలు భూమి మీదకి రాకముందనే అది ఆకాశంలోనే వాటిని అంతం చేస్తున్న దశలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో వాళ్ళు జనావాసాలని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ జనం చనిపోతారా, పౌరులు చనిపోతారా లేదా ఇవన్నీ వాళ్ళకి అనవసరం. దేశమే దాడి చేసామా లేదా, ఒక రకమైన విచిత్రం చేసామా లేదా అనేది. అదే భారతదేశం మొదటి నుంచి కూడా అడుగులు వేసింది. ఎక్కడ కూడా పౌరుల మీదకి కానీ ఇంతవరకు సైనిక స్థావరాల మీద కూడా మొదట పోలేదు. అసలు ఎంతవరకు కూడా పోలేదు. కానీ ఏమవుతుంది? నువ్వు యుద్ధాన్ని అటాక్ చేసేసి భారతదేశం మీదకి వస్తున్నప్పుడు కేవలం నీకు జవాబు చెప్పడమే కాదు, నీ మీద కూడా దాడి చేయాల్సిన అవసరం వస్తుంది. దాన్ని భారతదేశం తిరిగి చేస్తున్న దాంట్లో ప్రపంచ దేశాలు అంగీకరిస్తూ ఉన్నాయి. ఇది దేశం కరెక్ట్గా పోతుంది, ఎప్పటికైనా పాక్ వెనక్కి తగ్గి చేయాల్సిన అవసరం ఉంది అనేది దేశాలు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినే పొజిషన్లో లేరు. పైగా ఏం చేస్తున్నారు? జన సమూహాలు ఎక్కడున్నాయి, ఎలాంటి సమూహాలు ఉన్నాయి, ఎట్లా దాడి చేయాలి, అట్లాగే సరిహద్దులలోనైతే డైరెక్ట్ కాల్పులకి తెగబడటం. అది పౌరులా కాదా, ఇది లేకపోతే సైనికులా కాదా, ఇదంతా చర్చ కాదు. దీన్ని బట్టి చూస్తే ఒక విధంగా బరి తెగించిన వ్యవహారం తప్ప మరొకటి కాదు. దీన్ని ఇప్పుడు మరి ఇలాంటి స్థితిలో భారతదేశం ఏం చేయాలి? సమూలంగా వెంటబడటం తప్ప చేయగలిగింది ఏం లేదు. నువ్వు ఈ పక్క ఆ పక్క గిచ్చుతూ ఉంటే నేను కూడా సూత్రబద్ధంగా గిచ్చుతా అంటే కుదరదు. ఆడ దొరికితే ఆడ చంపలు బాగా కొడతాయి తప్ప అది యుద్ధం అనిపించుకోదు. కాబట్టి భారతదేశం కూడా తన దాడుల్ని తీవ్రం చేసే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్నది రకరకాలుగా దేశంలోకి వచ్చేసి పౌరులను కూడా చంపుతున్నప్పుడు ఇంకా ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు. ఆ సహనం కూడా కొంతవరకే ఉంటుంది. తనకు తాను దెబ్బతినేంతగా ఉంటే ఆ సహనాన్ని ఎవరు కూడా
భరించలేరు. కాబట్టి భారతదేశం తిరిగి పెద్ద ఎత్తున దాడులు చేయటం, విమానాశ్రయాలు దెబ్బతీయటం, స్థానిక స్థావరాలు దెబ్బతీయటం ఇవన్నీ తప్పనిసరి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసరికి పాకిస్తాన్ ఏమో కావాలని చేస్తూ ఉంది, భారతదేశం తప్పనిసరి పరిస్థితిలో చేస్తూ ఉంది. అంటే ఇది తిరిగి అటాక్ చేస్తూ ఉంది, వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులలో పాకిస్తాను ప్రపంచ దేశాల ముందు ఒంటరైపోయింది, ప్రపంచ దేశాల ముందు ఏకాకైంది, ప్రపంచ దేశాల ముందు ఒక తప్పుడు దేశంగా ముందుకు వచ్చింది. దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ అనే బదులు ఉగ్రవాద దేశం అనే కాడికి చెప్పవస్తూ ఉంది. అది ఉగ్రవాద దేశం అంటే పాకిస్తాను అని. ఇక రెండోది ఏంటి, దాని అంతర్గత సమస్యలు. పాకిస్తాన్లో అంతర్గత సమస్యలు. ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. వచ్చేసి ఇది ఏంటి, ఒక ఇప్పుడున్న ప్రధాని ఒక అసమర్థ ప్రధాని, ఇలాంటివన్నీ ముందుకు వస్తుంది. దీనికి తోడు ఏంటి, బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఒక భాగంగా ఉన్న బెలూచిస్తాన్ అంటే ఒక 5% పీపుల్తో ఉంటుంది అది బెలూచిస్తాన్ అనేది. ఆ బెలూచిస్తాన్ కూడా ఒక దేశంగా గతంలోనే మనం స్వాతంత్రం వచ్చినప్పుడు దానికి కూడా ఉన్నది. కానీ దాన్ని బలవంతంగా పాకిస్తాన్ దాడి చేసి తనలో కలుపుకున్న తర్వాత బెలూచిస్తాన్ని ఒక ఒక పేద దేశంగా అంటే పేద ప్రాంతంగా, దేశంగా కూడా పేద ప్రాంతంగా దాన్ని వాళ్ళు ఒక సోర్స్గా బెలూచిస్తాన్లో ఉన్న వనరులని పాకిస్తాన్లో ఒక సోర్స్గా చూశారు తప్ప. అందుకని బెలూచిస్తాన్ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మీద ఇంటర్నల్గా ఉన్నప్పుడు వ్యతిరేకతగా ఉంది. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తుంది, అది మరోపక్క పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉంది, పాకిస్తాన్ సైన్యాన్ని మట్టు పెడతా ఉంది. అంటే మరొక పక్క బెలూచిస్తాను ప్రజలు వ్యతిరేకత, బెలూచిస్తాన్ ఒక పక్క దాడి చేయడం, ఇటు భారతదేశ దాడి చేయడం, అంటే ఒక పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో ఇలా పాకిస్తాన్ ఉంది. దీన్ని వెనక్కి తగ్గి చేతులెత్తేయడం తప్ప చేయాల్సిన పని పాకిస్తాన్ కూడా. అది ఎంత ముందుకొచ్చి బరి తెగిస్తే అంత పాకిస్తాన్కే నష్టం. ఎస్, అంటే రీసెంట్గా ఈ పెహల్గాం దాడి కంటే ముందటి వరకు కూడా అంటే ఎన్నిసార్లు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు అక్కడ దొరికినా సరే, వాళ్ళ స్థావరాలు కనిపించినా సరే, లేదు మాకు సంబంధం లేని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ పెహల్గాం అటాక్ తర్వాత చాలా క్లియర్గా అక్కడ స్థావరాలు ఖచ్చితంగా ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారో వాటికి సంబంధించి అన్ని ఫోటోగ్రాఫ్లు, వీడియోలు అన్నీ కనిపించిన తర్వాత కూడా అంటే ఉగ్రదాడిలో వాళ్ళు చనిపోయిన తర్వాత బాహాటంగా వాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళకి అధికారికంగా లాంఛనాలతో అంత్యక్రియలు చేయడము, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడము, వాళ్ళని ఉగ్రవాదులు అని కూడా అనకుండా బిహేవ్ చేయడం, అంటే ఈ బిహేవియర్ అంతటి కూడా ఎట్లా అర్థం చేసుకోవాలో తమకు ఆప్షన్ లేనప్పటికీ కూడా సో ఏదైతే పాకిస్తాన్ స్వభావం ఉందో దానికి స్టిక్ ఆన్ అయ్యే ఉంది పాకిస్తాన్ అని అర్థం చేసుకోవాలంటారు ఈ సందర్భంలో. ఇప్పుడు ఒక పక్క వాళ్ళని సమర్థించటము, లేకపోతే వాళ్ళకు అంత్యక్రియలలో వాళ్ళ లాంఛనాలతో చేయడం, ఇవన్నీ ఒక పక్కకు పెట్టండి. కానీ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాల మీద దాడి జరిగిన తర్వాత చనిపోయింది ఉగ్రవాదులే కదా. మరి చనిపోయిన ఉగ్రవాదులు అయినప్పుడు పాకిస్తాన్ తిరిగి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఆ ఉగ్రవాదులు మా వాళ్ళు, మాలో ఒకళ్ళు, మమ్మల్ని ఎందుకు చంపుతారు మీరు అనే ఒక వాతావరణంతోనే కదా తిరిగి అటాక్ చేసింది. లేదా చనిపోయిన ఉగ్రవాదులే అయినప్పుడు నీకు తిరిగి అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులుగా కాదు, మా వాళ్ళుగానే వాళ్ళు స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందాక మనం ఏం చేసాం, ఉదాహరణకు హైదరాబాద్లోనే లుంబిని పార్క్లో బాంబు బ్లాస్ట్ అయింది, దిల్సుఖ్ నగర్లో బాంబు బ్లాస్ట్ అయింది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా ఆ ఇష్యూ వరకు, ఆ ఇన్సిడెంట్ వరకు వాళ్ళెవరు, వాళ్ళ సంగతి ఏంటి అనే దాని వరకే పరిమితమై చూసింది భారతదేశం కూడా. మరి అప్పుడు కూడా ఆ దేశం ఇది వీళ్ళందరూ ఉగ్రవాదులే, వీళ్ళని మేము పట్టిస్తాము, ఇగో వీళ్ళు ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చారు అని చెప్పే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. ఇప్పుడు ఎంత బరితెగించింది ఇప్పుడంటే ఓపెన్గా అనమాట. అంటే చనిపోయిన వాళ్ళు మా వాళ్ళు, వాళ్ళకు మేము వాళ్ళ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు, అధికారులు పాల్గొన్నారు, ప్రభుత్వం సమర్థించింది, వాళ్ళ కోసం యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడ్డది. ఇప్పుడు వాళ్ళ కోసం యుద్ధం చేయడానికే సిద్ధపడ్డది. అది పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. పాకిస్తాన్ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది. అయినా సరే ఏ ఇబ్బందుల్లో ఉన్నా మాకు తినడానికి తిండి లేకపోయినా సరే మేము వాళ్ళ కోసం యుద్ధం చేస్తాం, ఏది ఉగ్రవాదుల కోసం మేము యుద్ధం చేస్తాం. అంటే ఉగ్రవాదులు వేరు, పాకిస్తాన్ వేరు అనే దానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. ఉగ్రవాదులు మాలోనే ఒకరు, మేమే ఉగ్రవాదులు అని దేశమే ఉగ్రవాద దేశంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఇంటర్నల్కి కూడా ఎందుకని ఈ వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అంటే ప్రభుత్వ విధానం తప్పు ఉంది. అక్కడ ప్రభుత్వ విధానం తప్పు ఉంది. అందుకని దీన్ని పాకిస్తాన్ చేసే ప్రతి పనిని కూడా ఇవాళ మనం చూస్తూ ఉంటే యుద్ధం వీటి వరకే, సైనికుల వరకే సావడం కాదు, పౌరుల మీద తిరగబడుతున్నారు. పౌరులను చంపే ప్రయత్నం వస్తుంది. ఇప్పటికి 19 మంది చనిపోయారు. మన పౌరులు 19 మంది చనిపోయారు. కాబట్టి ఇంకా భారతదేశం ఉపేక్షిస్తుందని నేను అనుకోవడం లేదు. పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ వేరు, ఉగ్రవాదం వేరు అనే స్థితిలో లేదు. రైట్, మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ విజయానంద్ గారు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము సో పాకిస్తాన్ బిహేవియర్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే అల్టిమేట్గా ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం అన్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది కనిపిస్తుంది. మీరేమంటారు?
ఈ సందర్భంలో భారతదేశం ప్రపంచం ముందట పాకిస్తాన్ని దాని యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసినటువంటి ఒక సందర్భం ఏర్పడ్డది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ వికృత రూపాన్ని ప్రపంచం ముందట చాలా సార్లు ముస్లింలు అనగానే ఉగ్రవాదులు కాదు, పాకిస్తాన్ అనగానే ఉగ్రవాద దేశం కాదని చెప్పేసి అంతర్జాతీయ వేదికల మీద చాలా సార్లు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఏంటి, వాళ్ళు వాస్తవంగా ప్రపంచంలో ఎంత అశాంతిని ఈ ఉగ్రవాద కార్యకలాపాలని విస్తృతం చేస్తున్నారు అనేది ఈ పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పూర్తిగా స్పష్టమైపోయింది. ఇవాళ ఏమైంది, ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేస్తే మిలిటరీ రియాక్ట్ అవుతుంది, పాకిస్తాన్ మిలిటరీ రియాక్ట్ అవ్వడం, పాకిస్తాన్ దేశం రియాక్ట్ అవ్వడం లాంటివి జరిగింది. దాంతో ఏంటి, ఇప్పుడు ఖచ్చితంగా ఉగ్రవాదులు వేరు, పాకిస్తాన్ మిలిటరీ వేరు కాదు, పాకిస్తాన్ ప్రభుత్వమే రెండు మిలిటరీ శిబిరాల్లాగా, అంటే ఒక ఉగ్రవాదులు ఒకటి మిలిటరీ రెండింటిని కలిపి నడుపుతున్నట్టుగా, అవసరం వచ్చినప్పుడు ఉగ్రవాదులను పంపించడం, లేదన్నప్పుడు డైరెక్ట్ మిలిటరీని దింపడం అనేది చేస్తున్నట్టుగా ప్రపంచం ముందట పూర్తిగా బట్టబయలైపోయింది. దానివల్ల ఇవాళ పాకిస్తాన్ అనే ఒక దేశము అనేక ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా జరగడానికి ప్రధానంగా అక్కడి నుంచి వాటికి సంబంధించిన అనేక రకాల సపోర్ట్స్ ఏవైతే ఇస్తూ వస్తున్నదో ఇవాళ అవన్నీ కూడా ప్రపంచం ముందట బాగా బయటపడ్డాయి. ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రపంచం కూడా ఎక్కడ కూడా సమర్థిస్తలేదు. ఇవాళ చైనా లాంటి దేశం కూడా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నదాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సమర్థించము అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇవాళ భారతదేశం లాంటి దేశము పాకిస్తాన్ మీద దాడి చేసుకుంటే చాలా దేశాలు పాకిస్తాన్ కి కొద్దిగా మద్దతుగా వచ్చి ఇప్పటికి నిలబడే పరిస్థితి ఉండే, కానీ అది ఉగ్రవాద శిబిరాల మీద దాడిని కూడా ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారతదేశం మీద ఇప్పుడు ఏదైతే యుద్ధాన్ని చేస్తుందో అది ప్రపంచ దేశాలకు కూడా ఎక్కడ కూడా ఒప్పుకునేలాగా సమ్మతించేలాగా లేదు. దానివల్ల పాకిస్తాన్ అనేది దేశం ఒక ఉగ్రవాద దేశము అనేది వాళ్ళ ఖచ్చితంగా అందరి ముందట స్పష్టమైంది. వాళ్ళు ఇంతకాలము ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఏదో కొంత బయటికి మాత్రము మేము కూడా చక్కగానే పరిపాలిస్తున్నాం అనే పద్ధతిలో, మేము ఉగ్రవాదాలను ఎంకరేజ్ చేస్తలేమనే పద్ధతిలో బిహేవ్ చేస్తారు. కానీ ఇవాళ పూర్తిగా ప్రపంచం ముందట ఇది పూర్తిగా ఉగ్రవాద దేశము, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం అని క్లియర్ గా స్పష్టమైంది. పహల్గామ్ దాడికి కారణము పాకిస్తానే అని, అక్కడికి వచ్చింది ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ సైనికులే అనేది కూడా మనకి ఇవాళ స్పష్టమవుతుంది. కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఉపేక్షించకుండా ఒక అద్భుతమైన సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని పాకిస్తాన్ మీద ఇవాళ చేస్తున్నటువంటి దాడి ఏదైతుందో 100కు 100% భారతీయులందరూ కాదు ప్రపంచంలోనే అనేక మంది కూడా అంగీకరిస్తున్నటువంటి విషయం. రైట్ విజయానంద్ గారు, అంటే పాకిస్తాన్ తానే స్వయంగా తన ఉగ్ర స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్న సందర్భంగా అనిపిస్తుంది. రామచంద్ర గారు ప్రధానంగా స్టిల్ అదే బుద్ధిని కొనసాగిస్తుంది. అంటే బాహాటంగా మీరు అన్నట్టుగానే బరితెగించే తన బిహేవియర్ ఎట్లా ఉంటుందో, తన మనస్తత్వం ఎట్లా ఉంటుందో అట్లానే బిహేవ్ చేస్తూ ఉంది పాక్. ప్రధానంగా పౌర విమానాలను కూడా ఈ అటాక్స్కి అనుగుణంగా వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా ఇంకా ఆప్షన్ ఇవ్వకూడదు పాకిస్తాన్కి అన్నది స్పష్టమైపోయిందని అనుకోవాలా దీంతో? ఈ పౌర విమానాలని ఉదాహరణకు దీనికి ఉగ్రవాదానికి మూలమైన మసూద్ ఎవరైతే ఉన్నారో, మసూద్ని భారతదేశం గతంలో పట్టుకుంది. భారతదేశాన్ని అతన్ని ఇడిపించడం కోసం వాళ్ళ తమ్ముడు ప్రధానంగా అప్పుడున్న ఒక విమానాన్ని దాన్ని హైజాక్ చేసి వాళ్ళని వదిలిపెట్టాలని చెప్తే ఈ మసూద్ని వదిలిపెట్టాలని చెప్పి దానికి లింక్ పెట్టేసి అప్పుడు మసూద్ని విడిపించుకుంటాం. అతనే అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఈ సంస్థ ఇదంతా కూడా ముందుకు వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మొదటి నుంచి కూడా అదే లక్షణాలతో వాళ్ళు పౌరులా కాదా, లేకపోతే సామాన్య పౌరులా, సైనికమా, ఇవన్నీ విడదీసి చూడడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ పని వాళ్ళు
చేసుకుంటున్నారా లేదా అనేది పాయింట్. అందుకని ఇవాళ వాళ్ళు చేస్తున్నది ఏంటి, ఆఖరికి 14 మంది ఆయన కుటుంబంలో చనిపోయిన తర్వాత అతను మాట్లాడిన మాట ఏంటి, నేను ఇంకా పగ తీర్చుకుంటా అనే పదం వాడేదాన్ని. నేను అనేది ఏంటంటే ఈ ఉగ్రవాదం ఎలా వస్తుంది అంటే వ్యక్తులుగా మన దాంట్లోకి వస్తున్నారు. ఇప్పటికి కూడా నాకు ఒక డౌట్ నన్ను వెంటాడుతూ ఉంది. మన లోపల భారతదేశంలోనే ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఏదైతే పహల్గాంలో వాళ్ళు చంపారో, చంపిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ ఉగ్రవాద సంస్థల్లో అప్పుడు మనం అటాక్ చేసిన దాంట్లో అక్కడే నివాసాల్లో చనిపోయారా వాళ్ళు? అసలు అక్కడికి వాళ్ళు చేరుకున్నారా? ఈడ చంపి ఆడ చేరుకున్నారా? ఈడ చంపి ఆడ చేరుకునే అవకాశం ఉందా? వాళ్ళు ఇంకా భారతదేశంలో ఉన్నారా? భారతదేశంలో ఉంటే వాళ్ళు చనిపోయారా? ఎక్కడున్నారు వాళ్ళు? అంటే ఇంకా మిగిలి ఉంది ఇక్కడ కూడా, అంటే వ్యక్తులుగా మిగిలి ఎక్కడో ఒక్కడ వాళ్ళు ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది అర్థమవుతుంది కదా. నేను అనేది ఏంటంటే ఈ కోణం, ఈ సున్నితమైన కోణాన్ని కూడా దేశం పరిశీలించాలి. వీళ్ళు ఇక్కడ ఇంతమందిని చంపిన వీళ్ళ వ్యక్తులు ఒక గంట లోపల నీకు పాకిస్తాన్కి తిరిగిపోయేంత టైం లేదు, పోలేరు కూడా. వాళ్ళు ఈ దేశంలోనే ఎక్కడో ఉండాలి. వాళ్ళు చనిపోలేదు, ఇంకా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళని కూడా మొట్టబెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి నేను అనేది ఏంటంటే ఉగ్రవాదాన్ని ఆ క్షణానికి అక్కడి వరకు యుద్ధం కాదు, దాని మూలాల వరకు పోవాలి. దాని వేర్లు కూడా తీసేయగలిగితే తప్ప ఉగ్రవాదం అంతం కాదు. మీరు ఉగ్రవాదం పెరిగిన ఏ చోట తీసుకోండి. మీరు శ్రీలంక పరిస్థితి ఏంటి? అది రాజీవ్ గాంధీనే బలిపెట్టింది. ఖలిస్తాన్ పరిస్థితి ఏంటి? అది ఇందిరాగాంధీనే బలిపెట్టింది. ఎక్కడ ఉగ్రవాదమైనా సరే అది సామాజిక కోణంతో పెరిగిన ఉగ్రవాదం కాదు, అదొక ఇష్యూ బేస్డ్గా వాళ్ళకు రాజ్యాంగంలో లేకపోతే కాంక్షను ఒక మతోన్మాదంతోనూ అది పెరిగిన ఉగ్రవాదాలు తప్ప లేదు ఒక ఇష్యూ బేస్డ్గా పేదరికం నుంచి పుట్టిన ఉగ్రవాదాలు లాంటి ఉగ్రవాదాలు కావు ఇవి. కాబట్టి ఇలాంటి ఉగ్రవాదం ఎక్కడ పెరిగినా కూడా అక్కడల్లా ఏదో ఒక సమస్యను మనకు సృష్టించబడ్డది. అందుకని ఈ ఉగ్రవాదాలు ఏంటి అన్నప్పుడు ఏంటంటే అది వేల వరకు వెళ్ళిపోవాల్సింది. నా లెక్క ప్రకారం పాకిస్తాన్ కూడా తను పెంచుకొని తను బలైపోయే బదులు తను కూడా సహకరించాల్సిన అవసరం ఉండే, సహకరించట్లేదు, తిరగబడుతూ ఉంది. తిరగబడ్డప్పుడు దాన్ని కూడా అనచాల్సింది. ఉగ్రవాదాన్ని అనచడం అంటే ఉగ్రవాదాన్ని బలపరిచిన వాళ్ళని కూడా అనచాల్సింది, తప్పదు. అది ఉగ్రవాదాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా శత్రువులే. అది వాళ్ళు ఉగ్రవాదుల కిందనే లెక్క. కాబట్టి అది ప్రభుత్వమైనా లేదు పాకిస్తాన్లో కొంతమంది అయినా లేదా ఇండియాలో ఎక్కడో ఒకడు పుట్టినా వీళ్ళందరూ కూడా ఆ ఉగ్రవాదం చుట్టూ ఉన్నప్పుడు ఆ ఉగ్రవాదానికి అన్నదమ్ములే తప్ప మరొకటి కాదు. ఇది ఆ ఉగ్రవాదాన్ని అనచడం అన్నప్పుడు వేర్ల దాకా దాన్ని లోపల పోయి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అదే వీళ్ళు చంపిన వాళ్ళు అర్ధగంటలో పాకిస్తాన్కి పోలేరు, వీళ్ళు భారతదేశంలోనే ఉండాలి. ఎక్కడున్నారు వాళ్ళు? ఇంకా చావలేదు కదా, వాళ్ళు ఏమయ్యారు అనేదాన్ని దేశం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇలాంటి వ్యక్తులుగా ఎక్కడున్నా సరే ఎక్కడో ఒక్కడ పోతారు, పేలు చేస్తారు. ఏముంటుందమ్మా వాళ్ళది? సింపుల్గా మనం చూస్తున్న లుమిని పార్క్లో చేసి దీని అంటప్పుడు ఏంటంటే ఒక జనావాసం చూసుకొని కనుక చేసేవాడు ఒక్కడే కావచ్చు, కానీ పోయేది వేలాది మంది ప్రజలు పోతూ ఉంటారు. దీన్ని బట్టి పరిశీలించినప్పుడు నేను అనేది ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా కొన్ని దేశాలు ఏమంటున్నాయంటే ఇంకా ఇద్దరు శాంతించాలి అంటే తప్పును ఒప్పును ఒకే గాట కట్టే న్యూట్రల్ సిస్టానికి అట్లా మాట్లాడుతున్నాను. అది కూడా కరెక్ట్ కాదు. తప్పును తప్పుగా అనాల్సిందే, ఉగ్రవాదాన్ని అనాల్సిందే. ఖచ్చితంగా ఉగ్రవాదం మీద దాడి చేసింది భారతదేశం తప్ప పాకిస్తాన్ మీద దాడి చేయండి. పాకిస్తాన్ ఉగ్రవాదం ఒకటిగా వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు పాకిస్తాన్ మీద దాడి జరుగుతుంది తప్ప పాకిస్తాన్ మీద దాడి కాదు, ఉగ్రవాదం మీద దాడి. దాన్ని ప్రపంచ దేశాలు కూడా అంత క్షుణ్ణంగా దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఏదో కోనానో నోట్లుగా ఎక్కడో ఒక్కడ దాన్ని పాకిస్తాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తే అది ఏ దేశానికైనా నష్టం. అది అమెరికానే వదిలిపెట్టలేదు కదా ఉగ్రవాదం, అమెరికాను కూడా వదిలిపెట్టలేదు కదా ఉగ్రవాదం నీకు ఎవరిని వదిలిపెట్టదు అది. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఇంకా క్షుణ్ణంగా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం మనం సంతోషించాల్సింది ఏంటంటే భారతదేశం ఎక్కడ కూడా ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా దీన్ని భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఎంతమంది ఎన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్నా ఏమున్నా కూడా ఒక్కటిగా భారతదేశం నిలబడతా ఉంది. ఎవరైనా సరే మేమున్నాం, మా సైనికులు మేము అండగా ఉంటాం, మా సైనికులు మా దేశం అని ఖచ్చితమైన ఏకాభిప్రాయంతో భారతదేశం ఉన్నది. కాబట్టి దానికి ఖచ్చితంగా మనం ఐక్యతకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే ఎక్కడ కూడా పౌరులకు కూడా బాధ్యత ఉంది. ఇలాంటి ఉగ్రవాద సిమ్టమ్స్ ఎక్కడ కనపడ్డా సరే దాన్ని ప్రభుత్వానికి సమాచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని వేయడంలో పౌరుల బాధ్యత కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో అంటే ఈ నేపథ్యంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది, పెంచి పోషిస్తుంది విషయం. కానీ ఇంకా భారత్ ఏదో తమ మీద దాడి చేస్తుంది అన్నట్టుగా ఇంకేదో
తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. కానీ సో ఇంకా ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఫలితం లేదు అనేది పాకిస్తాన్ వాళ్ళు గుర్తించాల్సిన అవసరం వచ్చిందా? ఫలితం లేదన్నప్పుడు ఎలా ఉంటాడంటే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా తన తప్పు కాదు అని సమర్థించుకుంటే తప్పు చేయలేడు. వాడు తప్పు చేయడమే ఒక డ్యూటీగా పెట్టుకునేవాడు తన తప్పుని సమర్థించుకోవాలంటే నా తప్పు లేదని చెప్పడమే. కానీ ప్రపంచ దేశాల్లో తను కూడా సింపతి పొందడం కోసం నా తప్పు లేదు అనే దాన్ని తీసుకొస్తూ ఉంటారు. దాన్ని 2 రకాల ఫేక్ న్యూస్ని పాకిస్తాన్ ప్రచారం చేస్తాం. ఒకటి ఏంటి అంటే మాదేం తప్పు లేదు, భారతదేశం మా పౌరుల మీద దాడి చేస్తూ ఉంది, మా దేశమే దాడి చేస్తూ ఉంది, అది ఉగ్రవాదం మీదే కాదు పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది అనేది ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టారు. రెండోది ఏంటంటే మాది బలమైన దేశమే, మేము భారతదేశాన్ని ఎదుర్కోగలుగుతున్నాం, భారతదేశం యొక్క విమానాలని మేము కూల్చేస్తున్నాం, ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి ఇంటర్నల్గా వాళ్లకు బలం తెచ్చుకోవడం, ప్రపంచ దేశాలలో మేము కూడా బలంగా ఉన్నామని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. రెండోది ఏంటి, మొదటి నుంచి పాకిస్తాన్ కొద్దిగా అండగా ఉంటుందేమో అనుకున్న చైనా లాంటి దేశాలను కూడా తిరిగి మళ్ళీ ఆకట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి అనే దాంట్లో సింపతి చూపెట్టాలి. ఆ దొంగ ఏడుపు ఏడవకపోతే తన ఎమ్మటున్నోళ్ళు కూడా సమర్థించడానికి కొంత అవకాశం ఉంటుంది కదా. అందుకని ఆ తప్పుడు ప్రచారాలని ఒక ఫేక్ న్యూస్ని వదిలే ప్రయత్నం పాకిస్తాన్ తీవ్రంగా చేస్తూ ఉంది. మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడం ఒకటి, మా తప్పేం లేదని చెప్పుకోవడం రెండోది. ఈ రెండింటి విషయంలో ఆ తప్పుడు సమాచారాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ప్రపంచ దేశాల ముందు మనం ఇప్పుడు దాకా పెడుతున్న దాన్ని ఇంకింత బలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈరోజు ఏ దేశమైనా సరే క్షుణ్ణంగా భారతదేశాన్ని సమర్థిస్తూ ఉంది. ఇది కరెక్ట్, ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, మేము ఉగ్రవాదాలకు వ్యతిరేకం. ఏ దేశం చెప్పుద్దమ్మా మేము ఉగ్రవాదాన్ని బలపరుస్తాం, ఉగ్రవాదం మాకు కావాలి అని ఏ దేశం చెప్పదు. కానీ ఉగ్రవాదాన్ని సమర్థించే దేశం కూడా చెప్పదు, ఒక పాకిస్తాన్ తప్ప. ఎందుకంటే ఉగ్రవాదం పాకిస్తాన్ వేరు కాదు కాబట్టి అది చెప్పదు తప్ప ఏ దేశం. ఈ తాలిబాన్ లాంటి ఉగ్రవాదులే ఇవాళ ఇది కరెక్ట్ కాదు, ఉగ్రవాదాన్ని అణచాలని చెప్తున్నారు. అంటే ఒక పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక దేశంలో ఏ దేశమైనా సరే మేము ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నామని చెప్పదు. ఆ చెప్పగలిగిన ఏకైక దేశం పాకిస్తాన్. దాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి ఆ ఆలోచన రాకుండా, ఉగ్రవాదం మాకు ఒక ఆయుధం కాకుండా, అంటే సైన్యం ఎట్లా ఒక ఆయుధమో మరోపక్క ఉగ్రవాదం కూడా మరొక ఆయుధం, ఉగ్రవాదం కూడా మాకు ఆయుధం అని చెప్పుకునే స్థితి నుంచి పాకిస్తాన్ బయటేయాల్సిన పరిస్థితిని ప్రపంచ దేశాలు కూడా చూడాలి. అలా భారతదేశంలో గురిపెట్టవచ్చు, రేపు మరో దేశంలో 71లో యుద్ధం జరిగినప్పుడు కూడా బంగ్లాదేశ్ అనేది లేదు కదా, అప్పుడు బంగ్లాదేశ్ లేదు కదా, పాకిస్తాన్ నుంచి విడిపడ్డ దేశమే బంగ్లాదేశ్ కదా. ఇవాళ బెలూచిస్తాన్ కూడా మాకు ఐక్యరాజ్య సమితి మమ్మల్ని గుర్తించాలని చెప్పి ముందుకు వస్తూ ఉంది కదా. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ని కూకటి వేళ్లతో అంటే మేము ఇలాంటి ఉగ్రవాదాన్ని సమర్థించము అనే స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రపంచ సమాజం ముందు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతాం. అంటే ఇప్పుడు లేని బలాన్ని ఏదో ఉన్నట్టుగా చూపించుకొని మేము కూడా భారత్ మీద అటాక్స్ చేస్తున్నాము అనే అట్లా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఇది తమకు తాము నష్టం చేసుకునే చర్య చూడాల్సిన అవసరం ఉన్నదా? అందుకనే కదా తమకు తాము నష్టం చేసుకునే చర్యని గమనించిన పౌర సమాజమే పాకిస్తాన్లో రోడ్ల మీదకి వచ్చేసి ప్రధానమంత్రిని ఒక అసమర్థ ప్రధాని, ఇది కరెక్ట్ కాదని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి చూస్తుంది, తిరగబడి అవకాశాన్ని ఉపయోగించుకునే స్థితికి వచ్చిన ఉన్న పాకిస్తానే 20 కోట్ల జనాభా. 20 కోట్ల జనాభా అంటే ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఒక 4 గంటలు 3 గంటలు ఉంటుంది. అది దాన్ని ఆ 20 కోట్లలో 1.5 కోటి నీకు బెలూచిస్తాన్ ఉంటుంది. ఇలాంటి చిన్న దేశంలో ఇప్పటికే బంగ్లాదేశ్ విడిపోయింది, ఇప్పుడు బెలూచిస్తాన్ కూడా పక్కకు పోతే మిగిలిన దేశం ఎంత? ఈ దేశాన్ని నువ్వు పెద్దగా ఊహించుకొని చెప్పుకుంటే ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు మనం చిన్నగా పల్లెటూరులో చెప్పుకుంటాం, పిల్లి బీసరకాయలని ఉంటాయి. ఆ పిల్లి బీసరకాయని సన్నగా ఎంత ఉంటుంది, దాన్ని తీసి ఇంతలా ఉందని చెప్తే ఎవడు నమ్ముతాడు? నమ్మడు కదా. ఇప్పుడు నీకు కనపడుతుంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి, పాకిస్తాన్ యొక్క బలం, పాకిస్తాన్ యొక్క అని కనపడుతూ ఉన్నాయి. ఆ స్థితిలో పాకిస్తాన్ మేము చాలా మంచోళ్ళం, మేము బలవంతులం అని చెప్పుకోవడానికి ప్రయత్నించినా ఎవరు నమ్మరు దాన్ని. అందుకని పాకిస్తాన్ అనేది తనకు తాను నష్టం తెచ్చుకుంటుంది. పాకిస్తాన్ వేసే ప్రతి అడుగు కూడా పాకిస్తాన్కి నష్టం. అది ఆ నష్టాన్ని గమనిస్తున్న పౌరులు ముందుకు వస్తున్నారు తప్ప ఆ ప్రభుత్వం ముండిగా పోతూ ఉంది. అది తీవ్రమైన నష్టం పాకిస్తాన్కి తెచ్చిపెట్టింది. రైట్. విజయానంద్ గారు, అంటే ఒకవైపు పాకిస్తాన్ పాలకులు చెప్తున్న మాటలను అక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంతర్గతంగా చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది, కూరుకుపోయిందని చెప్పొచ్చు పాకిస్తాన్. అయినప్పటికీ కూడా తినడానికి తిండి లేకపోయినా సరే భారత్ మీద ఇట్లానే విద్వేషాన్ని వెళ్ళగక్కుతామనే ప్రయత్నాలు, అదేవిధంగా అదే బిహేవియర్ని కొనసాగిస్తూ వస్తుంది. మరోవైపు కండ్ల ముందర ఉగ్రవాదాన్ని బాహాటంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నా మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉంటాయండి. పాక్ ఇంకా అన్ని దారులు మూసుకుపోతున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అన్ని దారులు తనకు తానుగానే క్లోజ్ చేసుకుంటుంది పాకిస్తాన్ అనేది.
పాకిస్తాన్కి ఇక మళ్ళొక్క సందర్భము ఆ, ప్రపంచంలో రాకుండా చేయాల్సినటువంటి అవసరం భారతదేశానికి కూడా ఇప్పుడు తప్పకుండా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు అది స్పష్టంగా ఒక ఉగ్రవాద కేంద్రము, ఉగ్రవాద శిబిరంగా మారనున్నది పాకిస్తాన్. ఎస్. ఇక వాళ్ళకి అది తప్ప వేరే జీవనోపాధి లేని పరిస్థితి వచ్చింది. అంటే ఇక ఆ దేశం మీద ఈ దేశం మీద ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ తద్వారా డబ్బు సంపాదించుకొని అదే బడ్జెట్ గా ప్రవేశపెట్టుకొని బతికే స్థితికి పాకిస్తాన్ వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ. అందువల్ల వాళ్ళు యుద్ధానికి ఎట్టి పరిస్థితులలో ఆ, వెనుకకు వేయకుండా అది జీవనోపాధి అంతకన్నా మించి అక్కడ ఓ పరిశ్రమనో ఒక అభివృద్ధో ఒక పురోగతో ఏది అక్కడ లేదు కనుక వాళ్ళు దీన్నే ఎంచుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. దాని వల్లనే ఇవాళ చూడండి, బెలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతము సపరేట్ గా అవుతూ వాళ్ళకు వ్యతిరేకంగా ఇవాళ భారతదేశం ఎంత తీవ్రంగా దాడి చేస్తుందో, ఇంకా దాడి చేసి మాకు ఇంకా ఆయుధాలు మీరు ఇవ్వండి, మేము ఇంకా దాని మీద దాడి చేస్తామని చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ విడిపోయింది, ఇప్పుడు బెలూచిస్తాన్ విడిపోతే అక్కడ మిగిలేదేంటి? ఉగ్రవాద కార్యకలాపాల కేంద్రము పాకిస్తాన్ అనేదిగా మిగిలిపోతుంది. ఇవాళ వాళ్ళకున్న బలం ఏంటంటే భారతదేశం లాంటి శక్తివంతమైన దేశం మీద యుద్ధం చేసేంత శక్తి వాళ్ళకు లేదు. వాళ్ళేంటి, కేవలం యుద్ధం చేస్తున్నామని అటువైపు ప్రకటించడం ద్వారా ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా మంది ఇప్పటికే కొంత స్లీపర్ సెల్స్, ఇవాళ భారతదేశంలో ఉన్న వాళ్ళు అంతో ఇంతో కొంత ఆలోచిస్తున్నది ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ ఏమన్నా వాళ్ళు ప్రయోగిస్తారేమో అనేదే భయం తప్ప వాళ్ళతో యుద్ధాన్ని, బెలూచిస్తాన్ లాంటి చిన్న వాళ్ళ ప్రాంతమే ఒకటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తూ వాళ్ళ మనుగడ సాగిస్తున్నారు ఎన్నో రోజులుగా. భారతదేశం మీద యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు ఉన్న అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ వాళ్ళు చేయగలిగింది ఏంటి? ఒక్కరినో ఇద్దరినో ఈ స్లీపర్ సెల్స్ ని, ఉగ్రవాదులని దేశం లోపలికి చొరబెట్టి వాళ్ళ ద్వారా మానవ బాంబులను పేల్చి ఇక్కడ సమాజంలో ఒక అశాంతిని, ఇక్కడ సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఒక దుర్మార్గానికి అది ప్రయత్నం చేసింది. వాస్తవంగా వాళ్ళు పహల్గామ్ లో కూడా వాళ్ళు చేయదలుచుకున్న కుట్ర ఏమిటంటే మతం అడిగి చంపడము, ఇలాంటివి చేయడం ద్వారా, అట్లాంటిది ప్రచారం చేయడం ద్వారా భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య ఒక తీవ్రమైన ఘర్షణ జరిగి అంతర్గత యుద్ధం లాంటి వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. కానీ భారత సమాజం చాలా పరిపక్వతతో ఉన్నది. ఇవాళ అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలని అంత సంకుచితంగా ఆలోచించేటువంటి సమాజంగా ఇంకా భారతదేశం లేదు. ఎందుకంటే భారతదేశం చాలా పురోగమిస్తుంది ప్రపంచంలో. ఈ పురోగమిస్తున్న వేళ వాళ్ళ ఆలోచనలు కానీ కమ్యూనికేషన్స్ కానీ చాలా పరిపక్వత చెంది ఉన్నాయి. ఆ సందర్భంలో ఇట్లాంటి మతపరమైనటువంటి విద్వేషాలకు వాటికి లోనయ్యే పరిస్థితులలో ఇవాళ దేశ ప్రజలు లేరు. అక్కడ అమరుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క భార్యనే అది మతపరమైనది కాదు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళకి మతం లేదు, వాళ్ళు మనకు కావాలని వాళ్ళు మన దేశంలో హింసను పెంచడం కోసం చేసినటువంటి పరిణామం అని చెప్పి ప్రకటించిన అంత పరిపక్వత ఈ దేశంలో ఉంది. కనుక ఈ దేశంలో ఐక్యత దెబ్బతీయడం ద్వారా, మత ఘర్షణలను క్రియేట్ చేయడం ద్వారా ఈ దేశంలో ఎక్కువగా ఈ దేశాన్ని నష్టపెట్టగలం అనేటువంటి ఒక ఎత్తుగడ పాకిస్తాన్ వేసింది. అది సాధ్యం కాకపోగా ఎదురుగా ఇలా భారతదేశం రియాక్ట్ అయి పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నప్పుడు విలవిలలాడిపోతున్నది. అందుకోసమని ఎంతో కొంత మేము కూడా అటాక్ చేస్తున్నామని చెప్పుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ భారతదేశం చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నదనే చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అంటే ఒక 5 రోజులు 10 రోజులు ప్రత్యక్ష యుద్ధం చేసే శక్తి ఉంటది కావచ్చు. ఆ శక్తి ఎంత, దాన్ని ఎంతవరకు మనం వృధా చేయొచ్చు, దాన్ని ఎంతవరకు నష్టపెట్టచ్చు అనే ఒక కొత్త పద్ధతితో, ఎత్తుగడతోటి భారతదేశం కొంత స్లోగా ఓన్లీ డిఫెన్స్ చేస్తూ ఇప్పుడు నిన్నటి నుంచి మొన్నటి వరకు కొంత బాగానే అటాక్ చేసింది. అటాక్ చేసి యుద్ధ వ్యూహంలో ఇవాళ నిన్న నైట్ నుంచి కూడా వాళ్ళు ఓన్లీ వాళ్ళ డ్రోన్స్ విధ్వంసం చేయడం, వాళ్ళ యుద్ధాన్ని ఎక్కడికక్కడ నిరోధించడం, వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్స్ ని అంతవరకే చేస్తూ కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నది. వాళ్ళు ఒక 2 రోజులకు 3 రోజులకు మించి ఎక్కువ చేయలేరు. నిజంగానే భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేయదలుచుకుంటే అది ఒక 1-2 days లో క్లోజ్ అయ్యే మ్యాటర్ గా మనకి కనబడుతుంది. పాకిస్తాన్ ఇప్పటికైనా
ఆ పౌరులు అక్కడ పౌరులే కోరుకుంటున్నట్టు తన వైఖరిని మార్చుకొని ఎస్. ఒక శాంతియుతంగా ఒక పురోగతి చెందేటువంటి దేశంగా ఉంటే వాళ్ళకు ప్రపంచానికి అందరికీ మంచి. రైట్. అంటే ఈ నేపథ్యంలో అంటే యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఊరందరిది ఒకే దారి అంటే ఇంకొక ఆయనది ఇంకో దారి అన్నట్టుగా ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి. రామచంద్ర గారు ప్రధానంగా భా యుద్ధం వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అంత సెక్యూర్గా ఉండాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ మరి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది? ఒకవైపు ఐపీఎల్ని ఆల్మోస్ట్ ఒక వారం పాటు వాయిదా వేసుకున్నారు, ఇంకోవైపు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ దాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు భద్రతా కారణాలతోని. కానీ ఇక్కడ మాత్రం ఇవాళ నుంచి అంటే అందాల పోటీలు జరుగుతాయంట. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? రేవంత్ రెడ్డికి సహజంగానే ఆయన ఒక అందగాడని ఫీలింగ్ ఉంది ఆయనకి. తనకు తాను ఒక పెద్ద అందగానే. అంటే నేను అనుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డికి నా సలహా ఏంటంటే పురుషుల అందాల పోటీలు పెట్టి ఆయన అందగాడిగా చెప్తే బెటర్ ఏమో నాకు అనిపిస్తూ ఉంది. ప్రపంచ అందగాడని చూపెట్టేస్తే ఆయన ఎత్తు పొడుగు లావు సరిపోతాడు అనేది ఆయనకున్న కోరిక. ఏదో పిచ్చోడు చేసే పనులు తప్ప ఏంటమ్మా చెప్పాలి చూస్తే ఇవి నీకు రాష్ట్రానికి ఉపయోగపడి నీ రాష్ట్రం పరిస్థితి ఇలా పాకిస్తాన్ ఎంత ఘోరంగా ఉందో తిండి తిప్పలు లేకుండా ఇలా తెలంగాణ అంత ఘోరంగా ఏ వర్గం కూడా సుఖంగా లేని పరిస్థితులలో ఆత్మహత్యలు దారి తీసుకున్న స్థితులలో ఉంటాయి. వాళ్ళ గురించి ఆలోచించలేని పరిస్థితిలో ఉండి నేను ఏదో పోతే ఢిల్లీతో పోరాటం చేస్తా, నేను మళ్ళీ ఇక్కడ గల్లీలో పోరాటం చేస్తున్నా అని చెప్పేసి రకరకాల గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నాడు ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి. దానికి అప్పుడు ఈ కారు రేసు విషయంలోనే అది తప్పు చేసేది పోయిన గవర్నమెంటు 50 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టింది అది అని చెప్పేసి ప్రచారం చేశాడు. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందో నాకు అందాలి. ఈ అందాల పోటీల వల్ల ఏంటి ఒక మంచి ఈ అందాల పోటీలలో ఒక అందగత్తె బయటకు వస్తుంది. ఈ అందగత్తె బయటకు వస్తే ఏం చేయాలి ఈయన? ఆ ప్రపంచ అందగత్తె అని చెప్పేసి దేశం చూపెడతాడా, రాష్ట్రం చూపెడతాడా, ఊరు చూపెడతాడా, ఏం చేస్తాడు ఈయన? పోనీ ఈ అందాల పోటీలకు వచ్చేసేది మొత్తం దేశంలో ఉన్న ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రపంచ దేశాల పెట్టుబడిదారులు వీళ్ళందరూ ఈ అందాల పోటీలకు వస్తారా? చూసి అబ్బా తెలంగాణలో పెద్ద అందాల పోటీలు పెట్టారు, ఒక్కొక్క ఆమెకి తీసుకుపోయి పెద్ద పెద్ద హోటల్లో బస ఏర్పాటు చేశారు, చాలా చక్కటి భోజనాలు పెట్టారు, కాబట్టి మనం పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి మన పెట్టుబడిదారులు పరిగెత్తుకొని వస్తారు. దీనికి అసలు పెట్టుబడులకు సంబంధం ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? దీన్ని చూడడానికి వచ్చేటోళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని బట్టి నాకు అసలు ఈ రేవంత్ రెడ్డి యొక్క ఈ అందాల పోటీలని అసలు మనం ఇప్పుడు కాదు గతంలో కూడా ఈ అందాల పోటీల విషయంలో తెలంగాణకు తీసుకొచ్చే విషయంలో చాలా ఎత్తున మహిళా సమాజం అట్లా సమాజం కూడా ఎదురు తిరిగి పోరాడిన పరిస్థితి కూడా ఉంది దానికి వ్యతిరేకంగా అందాల పోటీలు పెట్టొద్దు అని. ఈ అందాల పోటీలు ఏంటి? ఒక మహిళను తీసుకొచ్చేసి ఈమె అందంగా ఉందని చెప్పి చూడడం అనేదాన్ని అంటే అది మహిళల్ని కించపరచడం కాదా? మహిళలను తీసుకొచ్చి చూపెట్టడం ఏంటి? లేదు. అదే కనుక పురుషుల అందాల పోటీలు కూడా పెట్టండి. మరి దాన్ని ఎవడొద్దు అంటున్నాడు? దాన్ని కూడా 12 మంది మంత్రులు ఉన్నారు, అందులో 2 మహిళలు తీసేసినా 10 మంది వెళ్తున్నారు. ఈ 10 మంది పాల్గొంటే ఎవరో ఒకరి 10 మందిలో ఎవరు అందగాడో తేలిపోద్ది కదా. దాన్ని వాళ్ళు తేర్చుకోవాలనుకుంటే లేదా అందరు కలిసి రేవంత్ రెడ్డిని అందగాడని చెప్పుకుంటే అది కూడా పోద్ది కదా. దీనికి ఏంటిది? ఇది అర్థం లేని వ్యవహారం తప్ప ఏంది? అనవసరంగా దీనికి ఖర్చు పెట్టడం ఏంటి? అది కాక సమయం ఏంటి? ఈ సమయంలో ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే మన వాళ్ళు భారతీయులు కూడా 19 మంది చనిపోతే అందులో తెలుగువాడు ఒకడు చనిపోతే మురళీనాయక్ చనిపోతే నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ రోడ్డు మీద నిలబడ్డ యుద్ధం గురించి చర్చిస్తున్న రోజులలో నువ్వు తీసుకొచ్చేసి మహిళా అందాల పోటీలు ఏంటి? ఈ సమయంలో ఎవడన్నా చర్చిస్తాడే అందాల పోటీల గురించి? యుద్ధాన్ని వదిలేసి ఇంత పిచ్చోళ్ళలాగా నువ్వు ఉండి దీన్ని ఖచ్చితంగా నువ్వన్నా వాయిదా వేసుకోవటం లేకపోతే మేము వ్యతిరేకిస్తున్నాం వదిలే మేము ఆపుకుంటున్నాం చెప్పుకుంటే ఏమన్నా గౌరవం దక్కుద్ది తప్ప అది నడిచినా సరే మేము ఈ అందాల పోటీలు నడుస్తాం అని చెప్పేస్తే ఇదేంటి ఇక్కడ? అంటే ఏ వ్యక్తి కూడా చర్చించని ఈ అందాల పోటీలని నువ్వు చర్చించుకుంటే ఏమొస్తుంది? మీరు మీ క్యాబినెట్ తప్ప ఈ అందాల పోటీల గురించి చర్చించే వాళ్ళు ఎవరూ లేరు. కాంగ్రెస్లో కూడా ఉంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు మొత్తం యుద్ధం చూస్తే రాత్రి 12 గంటలకు కూడా ఒక అతను నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం జరిగింది, యుద్ధం ఏం జరుగుతుందని అడుగుతున్నాడు ఆయన. అంటే అంత ఘోరంగా ఉన్న పరిస్థితి నుంచి ఈ సమయంలో నువ్వు అందాల పోటీలు అనడానికి సిగ్గు అని అనిపించట్లేదు కదా ముఖ్యమంత్రికి? ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించే విషయం ఇది. అసలు నిజంగా ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రేవంత్ రెడ్డిని ఆ కాంగ్రెస్ని నాశనం చేయడానికి వచ్చారు. నాయన మీ పార్టీలకి ఇలాంటి దరిద్ర పనులను చేస్తాడు, దాన్ని నాశనం చేస్తాడనేది వాళ్ళకన్నా ఉండాలి. దీన్ని ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే మహిళా సంఘాలు ప్రధానంగా మహిళా సంఘాలు అందులో మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన వామపక్షాలు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాయి. అందాల పోటీల్ని వామపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తాయి. ఇవన్నీ ఇంకా ముందుకు రావాలి. ఈ వస్తున్నది సరిపోదు. దీన్ని వాళ్ళు వ్యతిరేకించగలగాలి. దీన్ని పూర్తిగా దాన్ని
వ్యతిరేకిస్తే కొంతన్న ఆలోచన వస్తుందేమో అని ఈ రోజు నుంచి మొదలే పెట్టండి. ఇంకా ఆలోచన మళ్ళీ ఇంకా పెద్ద చార్మినార్ కాడు పోయంట దాన్ని ఒక పైరట్ చేయిస్తారట వాళ్ళతో. ఎందుకని చూసుకో మేము ఏం చేస్తున్నాము, మేము రేషన్ కార్డులు మీద మేము సన్నబియ్యం ఇచ్చినాం, ఇక్కడ అందాల పోటీలు తీసుకొచ్చినాం, ఈ రెండే పనులు చెప్పుకుంటాం మేము. ఇక మాకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, 2500 రూపాయలు ఆడవాళ్ళకి ఇచ్చేది లేదు, స్కూటీలు అమ్మాయిలకి ఇచ్చేది లేదు, ఏది లేదు. మేము ఈ స్కూటీ లేకపోయినా చూడు ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చి చూపెడుతున్నాము ఇక్కడ అంటే చెప్పుకోవడానికి కూడా ఒక గర్వంగా అనిపించాలి. ఇది నేను చేస్తున్న దగ్గర గర్వంగా అనిపించుకోవాలి. నువ్వే సిగ్గుపడుతూ చేసే పని చెప్పుకుంటే ఎలా వస్తుంది? ఏదైనా ఈ సమయంలో ఈ చేస్తున్న ఈ దుశ్చర్య, నాకు ఎందుకు చెప్పాలంటే ఇది దుశ్చర్య, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. ఇది ఒక విధంగా చెప్పాల్సి వస్తే అప్పుడున్న సాంఘిక సమస్యలకు కూడా ఇది అంత కరెక్ట్ కాదు, సామాజికంగా కూడా అంత కరెక్ట్ కాదు. ఇది దీన్ని తీవ్రంగా అందరూ ఖండించాల్సిన అవసరం. విజయానంద్ గారు, అంటే ఈ అందాల పోటీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రధానంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూనే మొండిగా పోయి ముందుకు పోయి కొనసాగిస్తున్నాడు అనేది అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి వాళ్ళు వాదిస్తూ చెప్తుంది ఏంటంటే ఇంకేదో వస్తుందో, ఏదో పెట్టుబడులు వస్తాయనో, ఏవో ఉద్యోగాలు వస్తాయో అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. క్లియర్గా వాస్తవానికి చూసుకుంటే ఈ నిర్వహణ దానికి సంబంధించి ఇప్పటికే ఖర్చు భారం అనేది తెలంగాణ ప్రభుత్వం మీద పడింది. అండ్ లాభాలకు సంబంధించి కూడా ప్రభుత్వానికి పెద్దగా ఒరిగేదేమీ లేదు అనే వాదన కూడా వినిపిస్తున్నది. ప్రభుత్వం నడపడానికి అందాల పోటీల ద్వారా వచ్చిన లాభాలతోటి, అది స్త్రీల అందాలను ప్రదర్శించి లాభాలతోటి దాని ద్వారా పెట్టుబడులు తెస్తామనేది ఎంత నీచమైనటువంటి ఆలోచన చెప్పండి. అసలు అది వినడానికే జుగుప్సకరంగా ఉంది కదా. అది మళ్ళా ఇట్లాంటి ఒక తెలంగాణ లాంటి ప్రాంతంలో ఒక అభ్యుదయ ఆలోచన విధానం కలిగిన మనలాంటి ప్రాంతంలో ఇవాళ ఆడవాళ్ళ అందాలను చూపించి మేము పెట్టుబడులు తీసుకొస్తామనే అంత ఒక నీచమైన ఆలోచన చేయడమే తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అండి. చాలా బాధాకరం ఇది. ఇంకా సందర్భం ఏంటిది? యుద్ధం జరుగుతున్న సందర్భం. యుద్ధం జరుగుతున్న సందర్భం అది ఒక వైపు నుంచి మొదటి నుంచి అసలు మేము స్త్రీల అందాలను తీసుకొచ్చి ప్రదర్శించి తద్వారా పెట్టుబడులు తెస్తామంటే దానికంటే విషయం దాగి చస్తున్నాయం కదా. నీ దేశము, నీ రాష్ట్రము గొప్పగా 2 నదులు, జీవ నదులు ప్రవహిస్తున్న ఒక అద్భుతమైన నేల, సారవంతమైన భూములుండి అసలు దేశంలో ఎక్కడ లేనంత అడవి సంపద కలిగి, ఖనిజ సంపద కలిగి, బొగ్గు గనులతో నిండి అసలు ఏం తక్కువ ఉందండి? అత్యంత గొప్ప మానవ వనరుల సంపద కలిగినటువంటి రాష్ట్రంలో నీకు ఇవేవి చూపించి పెట్టుబడులు ఆకర్షించే చేతగాక ఆడవాళ్ళను ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ అర్ధనగ్న అందాలను చూపించి వాటి ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తాను చెప్పుకోవడం ఎంత నీచమైన, ఎంత దిగజారుడు ఆలోచన విధానం అది. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఎక్కడి జరగని ఉద్యమాలు మన తెలంగాణలో చేసే ఉద్యమకారులు రకరకాల పేరు మీద వెళ్తారు. ఇవాళ అందాల పోటీలు జరుగుతాయి. ఇంతకుముందు అందాల పోటీల మీద ఎక్కడో ప్రపంచంలో జరుగుతాయి. మన దేశం కూడా కాదు, వేరే దేశంలో జరిగినా కానీ టీవీ డిబేట్లలో కూర్చొని మొత్తం పెద్ద పెద్ద చర్చలు పెట్టే వాళ్ళ నాయకురాళ్ళ అమ్మలు అందరూ ఇవాళ సైలెంట్ అవుతారు. ఎట్లయితారండి? రోడ్ల మీదకి వచ్చే నిరసన ప్రదర్శనలు చేసిన వాళ్ళు, అడ్డుకోవాలని చూసిన వాళ్ళు ఇవాళ ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? అట్లా చేస్తలేరు. ప్రధానంగా కొన్ని టీవీ ఛానల్ అసలు ఈ టాపికే మాట్లాడతలేదు ఇవాళ. తర్వాత ఇది మీరు ఒకసారి చూడండి, ప్రపంచంలోనే ఒక పురోగగామి ఆలోచన విధానం, అభ్యుదయ ఆలోచన విధానంతో ప్రపంచం మారాలి, ప్రపంచంలో ఆలోచన విధానం మారాలి, ప్రజల జీవన స్థితిగతులు మారాలని అనేక మంది ఈ తెలంగాణ గడ్డ మించి వచ్చినటువంటి అనేక మంది మేధావులు, ఉద్యమకారులు ఈ దేశాన్ని మార్చడం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళు చేసినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అత్యంత గొప్పగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణను చూసి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మా తెలంగాణ దివాలా తీసింది. మేము పాకిస్తాన్ వాడు ఉగ్రవాదులను చూపించి బతుకుడు ఎట్లనో మనం ఆడవాళ్ళ అందాలను చూపించి బతుకుతామన్నాడు అంతకన్నా దిగజారుడు తనక. సో ఇది చాలా చాలా తెలంగాణ వాళ్ళుగా మనం అందరము చాలా చింతించాల్సిన దినము, బాధపడాల్సినటువంటి సందర్భము. ఇది చాలా దుర్మార్గం. ఇది చాలా మంది ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వము బేసిదాలో పోకుండా
అదేదో గొప్ప విషయం అనుకోకుండా వెంటనే అవి నిర్వహించాలి. ఒకటి నిర్వహించిన అది పెట్టుబడుల కోసం చెప్పడం అనేది చాలా నీచంగా ఉన్నదండి. ఎస్ అంటే మేము ఇటువంటి ఆడవాళ్ళ అందాలని చెప్పండి. ఎస్ అంటే ఇటువంటి విషయాలకు సంబంధించి రేవంత్ రెడ్డికి విచక్షణ ఉంది అని కూడా ఎవరు అనుకోవట్లేదు. కానీ దీని మాటన ఏ ఏ అంశాలను దాచాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఏ వైఫల్యాలను దాచాలని చూస్తున్నాడు అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. రామచంద్ర గారు, ప్రధానంగా ఏ ఏ సమస్యలను రేవంత్ రెడ్డి దాచాలనే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలో అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒక యుద్ధం జరుగుతుంటే బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకవేళ పొరపాటున ఏవైనా అనుకోని ప్రమాదం జరిగితే అంతర్జాతీయంగా పరువు పోతుంది. సో కనీసం ఆ విచక్షణ కూడా లేకుండా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే సమస్యల నుంచి డైవర్షన్ చేయడం కోసమే ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు మొదటి నుంచి కూడా. ఆయన పాలన డైవర్షన్ చేయడానికి ఎవరినైనా బలిపెట్టవచ్చా, ఎంతకైనా తెగించవచ్చా? ఏదైనా అంటే చర్చని ఈ చర్చ నుంచి తొలగించి ఇంకో చర్చ రావడం కోసం. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మొన్ననే ధాన్యం రాష్ట్రం మీదనే ధాన్యం కొంటలేరని చెప్పేసి అకాల వర్షాలు అని చెప్పేసి ఆ రాష్ట్రం మీద పడుకొని చనిపోయిన ఆయన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్నారు ఆ రేషన్ కార్డు కోసం అని అతను రేషన్ కార్డులో పేరు కోసమని ఆ ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి అక్కడే కుప్పగూలిపోయి చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. నువ్వు ఏ రంగం తీసుకున్నావు, చివరికి బిల్డర్ లాంటి వాళ్ళు కూడా తలుపులు వేసుకొని లాడ్జ్లోనే ఉరి పోసుకొని చచ్చిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఏ వర్గం కూడా సమస్యల నుంచి బయటపడలేదు, ఆ సమస్యల చుట్టూ ఉన్నది. అది సమస్యని వీడు పరిష్కరించలేడు. కాబట్టి సమస్యలు సృష్టిస్తున్నారు, సమస్యల నుంచి బయటపడేయడం కాదు. అంటే సమస్యను ఎట్లా చూస్తుందంటే ఒక తప్పుని దాచుకోవడం కోసం మరో తప్పు చేయక తప్పదు. అందుకని మరో తప్పు చేసినప్పుడు దాని చుట్టూ ఆ తప్పు ఈ తప్పు కలితే 2 తప్పులు అవుతాయి, మళ్ళీ 3వ తప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఆ డైవర్ట్ చేసేసి ఒక చర్చని, ప్రజల చర్చని పక్కదారి వాడు. నీకు ఇలా అందాల పోటీలు తీసుకొచ్చింది కూడా అందుకోసమే. మళ్ళీ చర్చని పక్కకు తీసుకొచ్చి అందాల పోటీలు కావాలా వద్దా ఈ చర్చను ముందు తీసుకొస్తాడు. రేషన్ కార్డు రావాలా వద్దా, ధాన్యం కొనాలా వద్దా, ఇవన్నీ పక్కకు పోయి అందాల పోటీలు పెట్టాలా వద్దా, ఇలాంటి చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అట్లాగే హెచ్సిఎల్ భూముల విషయంలో కానీ, నీకు ఫార్మసీ భూముల విషయంలో కానివ్వండి, లేకపోతే హైడ్రా విషయం కానివ్వండి, లేకపోతే 28 మెడికల్ కాలేజీల లైసెన్సులు రద్దు చేసే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ ఎందుకు అంటే చర్చ దాని చుట్టూ తిప్పాలి అని చెప్పంటే ఈ సమస్యల నుంచి బయటకు. లేకపోతే ఏదమ్మా ఇప్పుడు నేను ఈ అందాల పోటీలో ఇంకొక మాట చెప్పాలనుకున్నా. ఈ తెలంగాణ అనేది ఎంత ప్రోగ్రెసివ్ అంటే దీన్ని తెలంగాణ ఈ విప్లవాలని తెలంగాణ ఒక ఏమంటాం మనం, ఒక విప్లవ స్ఫూర్తిని ఏ విధంగా ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ చూసాయంటే ఈ మహిళల విషయంలోనే 11 సంవత్సరాల వయసులో తుపాకీ పట్టుకొని భూస్వాముల్ని ఎదిరించిన మల్లు స్వరాజ్యం కంటే నువ్వు తీసుకొచ్చే అందాలు కావాలని చార్మినార్ గారు తిప్పేమే పెద్ద గొప్ప ఆమె లేదు. ఆరుట కమలాదేవి కంటే, లేకపోతే రజియా సుల్తాన్ కంటే, లేదా బిడ్డను భుజాన్ని వేసుకొని యుద్ధం చేసిన రుద్రమదేవి కంటే, వాళ్ళందరినీ కంటే నువ్వు తీసుకొచ్చి చార్మినార్ గారు తిప్పే గొప్పవాళ్ళ వీళ్ళు. ఏం చూపెట్టాలనుకుంటున్నావు నువ్వు వాళ్ళని కంటే? గంగమ్మ అని ఒక చిన్న పల్లెటూళ్ళలో పోచారం అని ఒక ఊళ్ళో గంగమ్మ అని తన 9 రోజుల పిల్లవాడిని, అంటే ఈ రజాకారులు వచ్చి మీద పడుతూ ఉంటే పిల్లవాడిని ఎండు ఆకులలో కప్పి ఆమె తప్పించుకున్న పరిస్థితి ఉంది. ఎండాకులో దొరికిన పిల్లవాడు మళ్ళీ ఇప్పుడు వాడు పెద్దోడైపోయి ఇప్పుడు 20-30 ఏళ్ళ వయసు ఉన్నాడు. అలా వదిలిపెట్టి మాతృత్వాన్ని పక్కకు పెట్టి యుద్ధం కోసం పోయిన తల్లులున్న ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి అందాల పోటీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి దాని ఉద్దేశం, ఏకైక ఉద్దేశం ఏంటి? చర్చని పక్కదోవ పట్టేయడం. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆ చివాట్లు పెట్టింది రేవంత్ రెడ్డిని తిట్టిందట. ఆ చర్చ పక్కకు పోయి అందాల పోటీల చర్చ రావాలి, ఈ చర్చ పోయి మళ్ళీ చర్చ రావాలి. అంటే డైవర్షన్ పాలిటిక్స్, కంప్లీట్ డైవర్షన్ పాలిటిక్స్. ఈ లోపల మళ్ళీ కొద్దిగా అయినప్పుడు హైదరాబాద్ పోయి అక్కడ 2 గుడిసెలు కూలగొట్టేస్తాడు. ఆ 2 గుడిసెలు కూలగొట్టాలని మళ్ళీ పేదవాళ్ళ మీద గుడిసెలు ఎవరో హైదరాబాద్ దాని కథ ముందుకు వస్తుంది. అంటే ఒక గందరగోళాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలో ఒక మీడియాని చేసి, ఈ మీడియా కూడా ఎట్లా ఉంది కొంత, ఇప్పుడు రేవంత్ రెడ్డిని సమర్థించాలంటే సమర్థించాలి, అది ఏం చేసినా మొత్తం ఉంది సార్. ఏది సమర్థించాలంటే అది సమర్థించాలి. ఇప్పుడు ఈ అందాల పోటీలను సమర్థించే మీడియా కూడా ఉంది. కానీ ఒక్కటి అడుగుతానమ్మా, అందాల పోటీలు అంటే ఆడవాళ్ళకే పెడుతున్నావుగా, మన ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా? నిజంగా అందాల పోటీలు అంటే మన ఇళ్ళల్లో ఉన్న ఆడపిల్లల కంటే అందగత్తెల వాళ్ళు. అదే కనుక నిజమైనతే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని పంపండి అందాల పోటీలకి. పంపుతారేమో కాంపిటీషన్కి? పంపరు. ఎందుకు పంపరు? అది తప్పని వాళ్ళకు కూడా తెలిసి ఏం చేస్తారు? వాళ్ళని తీసుకొచ్చి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అది కరెక్ట్ అని కనుక సమర్థించినట్టయితే మన పిల్లల్ని పంపి చూడండి, పంపరు అసలు దాన్ని. అంటే నేను అనేది ఏంటంటే మనది కాని దానికోసం మనం ఎంటర్టైన్మెంట్ రాలి, మన దాని కోసం మన కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి, వాళ్ళు బలైపోవాలి, మనం ఆనందపడాలి.
ఇది ఒక దరిద్రపు ఆలోచనని ఇలా సమాజంలో రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు. కానీ తెలంగాణ సమాజం అనేది అభ్యుదయ సమాజం. ఈ సమాజంలో రేవంత్ రెడ్డిని ఎల్లకాలం చూడరు. లాస్ట్కి నీకు గంజిల పడ్డ ఈగలాగా తీసవతల పడేసే రోజులు వస్తాయి చూడండి మీరు. అంత ఘోరమైన వ్యక్తిగా తయారవుతున్నాడు. ఈ అందాల పోటీలని నేను అనేది మహిళలే కాదు, పురుషులే కాదు, సమాజం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది నాకు. రైట్. విజయానంద్ గారు, అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని అంటే 1 by 1 డైవర్షన్ ఫ్యాక్టర్స్ని క్రియేట్ చేసుకుంటా పోతున్నాడు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. రామచంద్రరావు గారు అన్నట్టుగా అంటే ఒక దానికి సంబంధించి నిజంగా రేషన్ కార్డు పోయిందనే మనస్తాపంతో ఆయన తిరిగి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఒకవైపు కనిపిస్తున్నాయి. ధాన్యం కుప్పల మీదనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా జీవనం అంటే ఒక హోప్ లేని సిచ్యువేషన్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అందరికీ అర్థమవుతున్న వాస్తవం. కానీ దీని నుంచి దారి మళ్లించడానికి ఇంకొకటి వీటిని సృష్టించుకోవడం తప్ప, డైవర్షన్ ఫ్యాక్టర్స్ని సృష్టించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదు అని భావించాలి. ఇవాళ వరి కుప్పల మీద వేలాది గ్రామాల ప్రజలు కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మా లారీలు లోడ్ అయితే, ఎప్పుడు గాలి దుమారం వస్తుందో, ఎప్పుడు వర్షం పడి మొత్తం అంత పంట. ఒక సందర్భం చెప్పండి. ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు రిటైర్డ్ అయిపోయి దాచిపెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ కోసమో, రేషన్ కార్డు కోసమే కాదు, ప్రావిడెంట్ ఫండ్ కోసమో తిరుగుతున్నటువంటి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎండలో తిరిగి మా పైసలు వస్తలేవని దాచుకున్న బిడ్డ పెళ్లి కోసమో దేనికోసమో అవి వస్తాయి అని చెప్పి ఆశ కొద్ది తిరిగి రందిపడి ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్తలేము. నా రాష్ట్రం దివాలా తీసింది, నన్ను చెప్పులు ఎత్తుకపోయేటం లెక్క చూస్తున్నాడని ఆయననే చెప్పి ఈ రాష్ట్ర పరువును, ఈ మొత్తము ఈ రాష్ట్రానికి ఉన్న గౌరవాన్ని సర్వనాశనం పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో ఇంకా మనం ఏమని మాట్లాడుకుంటాం చెప్పండి. ఇక డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఇంకొకటి ఏం కనబడుతుంది. నిన్న ఒక బక్కా జడ్సన్ లాంటి వ్యక్తి, ఆయన చాలా ఆధారాలతోటి హైదరాబాదు చుట్టుపక్కల భూములు ఎన్ని ఆక్రమణకు గురవుతున్నాయి, అసలు దీని వెనకాల ఎన్ని వేల కోట్ల స్కామ్ చేయబోతున్నారు అనే విషయాలను ఆయన బయటపెట్టారు. ఇట్లా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఇంకా ఎంత ఒక ప్రజాస్వామికమైన భావజాలం ఆలోచన కలిగినటువంటి రాష్ట్రంలో, ఒక అభ్యుదయ రాష్ట్రంలో హైడ్రా పేరు మీద ఇవాళ అప్పులు లేవు, నా పరిస్థితి ఘోరంగా ఉంది, మీకు జీతాలు వేయలేకపోతున్నా అని చెప్తున్న అతను మొన్న ఒక 100 వాహనాలను ప్రారంభించాడు హైడ్రా కోసం. అందులో ఒక 20 స్కార్పియోస్ ఉన్నాయి. పేదల ఇండ్లు ఊలగొట్టడానికి, అధికారులు పోవడానికి, వాళ్లకు హుందాతనం వాళ్ళని చూసి భయపడేలాగా ఉండేలాంటి ఒక వాహనాలను, ఇల్లు గులగొట్టే బుల్డోజర్లను 100 వాహనాలు కొనిపెట్టారు. వాటికి డబ్బులు కేటాయించడానికి బడ్జెట్ ఉంది. రైతుల వడ్లకు, కళ్ళల్లో లేపిన వడ్లకు పైసలు వేయడానికో, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడానికో, ఇతర కనీస అవసరాలు తీర్చడానికో లేని బడ్జెట్ వాళ్ళకు ఉంది. ఇంకొకటి ఏంటంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరెంటు బిల్లులు వసూలు చేసే పోలీస్ వ్యవస్థ ఒకటి పెట్టినట్టుగా ఇప్పుడు ఇల్లు కూలగొట్టడానికి హైడ్రా పోలీస్ స్టేషన్లు వచ్చినాయండి. హైడ్రా పోలీస్ స్టేషన్లు ప్రారంభించింది ఈ రాష్ట్రంలో. అసలు హైదరాబాద్ నడిబొడ్డున రాత్రి మహిళలకు భద్రత లేకుండా పోతుందని మనమే వార్తలలో బోల్డ్ సార్ల ఉదాహరణలతోటి విశ్లేషించిన సందర్భంలో, అక్కడ శాంతి భద్రతల అవసరాలకే ఇవాళ ఇబ్బంది ఉన్న సందర్భంలో హైడ్రా పోలీస్ స్టేషన్లని ప్రారంభించి వాళ్ళను చేస్తున్నారు. ఇట్లా అవసరం లేనటువంటి తనకున్న ఒక వ్యక్తిగత ఎజెండాను అమలు చేసుకోవడానికి సంబంధించిన విషయాల కోసము కోట్లాది రూపాయల బడ్జెట్లను కేటాయిస్తారు. ఇవాళ ఈ అందాల పోటీలకు బడ్జెట్ కేటాయించారు. ఈ బడ్జెట్లన్నీ లెక్క పెడితే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అడిగే డిఏ వెళ్ళిపోతుంది. వాళ్ళ విమాన ప్రయాణ ఖర్చులు వేస్తే ఇవన్నీ బడ్ల కొనుగోలు అయిపోతుంది. ఈ ఢిల్లీకి పోయిన 30 సార్లు అయ్యే ఖర్చులు ఇవన్నీ తీస్తే. కానీ వాళ్ళు అవి కాకుండా ఇట్లాంటి అనేక రకాల కార్యక్రమాలను చేసుకుంటూ ఇంత ఉన్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇప్పుడు ఒకటి స్పష్టం ఏంటిది, ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూలగొట్టుకోదలుచుకోలేదు. వాళ్ళు
పోనీ అని వదిలిపెట్టారు. ఆ గ్యారంటీ ఉన్నది. ఇక ఈ ప్రజలుగా ఇప్పుడు తప్పకుండా ఈ 3 ఏళ్ళు సర్దుకుంటా అనుభవించాల్సిందే. కాబట్టి ఈ 3 ఏళ్ల అధికారం మాకే ఉంటదని దీన్ని విచ్చలవిడిగా దాన్ని వాడేస్తున్నారు. ఎస్. కానీ ఈ ఈ ఈ 3 ఏళ్ళు ఇట్లాగే వీళ్ళ విధానాలు మార్చుకోకుండా కొనసాగిస్తే మాత్రము మొత్తం తెలంగాణకున్న ప్రతిష్ట, ఇక్కడ ప్రజలకొచ్చిన ఇంతకాలం వచ్చినటువంటి ఒక గౌరవం, రైట్. ఆర్థిక సంపద, వృద్ధి ఇవన్నీ గూడా పతనం అయిపోయి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతదండి. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడైనా అవి బయటపడ్డ నాడే వాళ్ళ లోపాలు తెలిసినాయి. అందాక వాళ్ళు గొప్ప రాజులుగానే, ప్రభువులుగానే ఎస్. ఎస్. కీర్తించబడ్డారు. అది నిజంగా బయటపడ్డ నాడు అబ్బా! ఇంత వికృత రూపమా అని అనుకుంటాం మనం. ఎస్. తుగులక్ తాను పరిపాలిస్తున్న నాడు చాలా ఆయనంత గొప్ప నిర్ణయాలు ఎవరు తీసుకుంటలేరు. చాలా గొప్ప గొప్ప డైనమిక్ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి వాడు అనుకుంటుంటాడు తుగులక్. రైట్. కానీ ఆ తర్వాత చరిత్రలో మనం వాటిని ఎట్లాంటి నిర్ణయాలుగా భావించినాము. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు, అరే ఇంత ఘోరమైన పనులు చేసిర్రా, అందుకనే తర్వాత ఈయనను దేశ Yes. బహిష్కరణ చేసిర్రు, లేకపోతే జైలు శిక్ష వేసిర్రని చరిత్రలో ఎంతో మంది పరిపాలకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్. ఎస్. అట్లా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు, ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యకలాపాలు గట్ల చేస్తారా, గంత తప్పు చేస్తారా అని మనం అనుకుంటాం. ఒక్కొక్కసారి చాలా మంది అట్లాంటి తప్పులు చేసి Yes. చరిత్రలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ ఇవాళ అంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో గురించి కూడా మాట్లాడుకోవడానికి 1, 2 కాదు, తప్పుల లిస్టే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఒక సమయంతో, ఒక విఘ్నతతో, ఒక ఏకత్వంతో అంతా ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉంది. ఆ, ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. అంటే వెనక ముందు చూడకుండా బాధ్యతారహితంగా ఉందనేది చాలా ప్రధానంగా స్పష్టమవుతుంది. చర్చలో పాల్గొన్న రామచంద్రరావు గారికి, విజయానంద్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.